వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇది నా మినీ గార్డెన్ అనమాట. ఇది వచ్చేసి నాకు ఎంట్రన్స్లో గౌతమ్ బుద్ధుని పెట్టుకున్నాను అండి. పక్కనే చిన్న గణపతిని పెట్టుకున్నాను. ఎలిఫెంట్స్, క్యూట్ హౌస్ దగ్గర యానిమల్స్ అండ్ గర్ల్స్ అన్నట్లు అలా నేను పెట్టుకున్నాను అండి ఇష్టంతో. అక్కడ చూసారా ర్యాబిట్ ఉయ్యాలవుతుంది. పీస్ఫుల్గా ఉంటుందనేసి అలా అరేంజ్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి నా తులసి మొక్క. ఇలా తులసి కోట తీసుకొని దాంట్లో తులసి మొక్కనైతే పెట్టుకున్నా అండి. ఇది వచ్చేసి హ్యాంగింగ్ బెల్స్. గాలి బాగా వచ్చినప్పుడు చక్కని మ్యూజిక్ వస్తుందండి. హ్యాపీగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇది నాకు కాపలా కాసే కుక్క పిల్ల అండి, డాగ్ బొమ్మ. చాలా ఇష్టంతో అక్కడ పెట్టుకున్నానండి. దాంతో ఒక చిన్న స్టోరీ ఉంది, లాస్ట్లో చెప్తాను. ఇది వచ్చేసి ఒక ప్లాంట్ అండి. ఇది ఇండోరు అవుట్డోర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను బయట గుమ్మం పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడ అంటే నా వేళ్ళు కనిపిస్తున్నాయి అని చెక్ చేశానండి నేనే, అందుకే అది కట్ చేయలేదన్నమాట, అలానే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి కలబంద మొక్క అండి, వాము ఆకు మొక్క. అప్పుడప్పుడు ఏమన్నా జలుబు చేసినప్పుడు అలా వామాకు నోట్లో వేసేసుకుంటానండి, నమిలేస్తానమాట శుభ్రంగా వాష్ చేసేసి. మళ్ళీ పకోడీలు చేసేటప్పుడు వామాకు బజ్జీ కూడా చాలా బాగుంటుంది కదండి. ఇది వచ్చేసి ఒక రకమైన మనీ ప్లాంట్ అండి. ఇది అలా ఎండిపోతుంది, మళ్ళీ అదే చిగురించిద్ది, అందుకని నేను దాన్ని తీసేయలేదండి. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్. ఇది వచ్చేసి ఇంకో రకమైన మనీ ప్లాంట్ అనమాట. చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇక్కడ నేను మామూలుగా క్రీపర్ టైప్లో ఉండేది ఆర్టిఫిషియల్ది పెట్టానండి. తర్వాత ఇది అంటే ఇది మొక్క పెట్టాక ఇది కూడా అలా వచ్చేసింది, చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఇది పెట్టాను అనమాట ఆర్టిఫిషియల్ది. ఆ తర్వాత అది అక్కడ ప్లేస్ చేసేసి ఇది ఇక్కడ ఉంచేసాను. ఇది కూడా మారుద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే మనీ ప్లాంట్ అలా కిందకి ఉండకూడదు అని తెలిసింది. అవునా కాదా నాకు కొంచెం కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి ఎంటీ కుండీలండి, అవి వేయాలి. ఇది కూడా చిగురు ఇప్పుడే వస్తుందండి. ఇది వచ్చేసి విరజాజుల మొక్క. ఇది మా బాబుకి స్కూల్లో ఇచ్చారండి, అది అలా అయిపోయింది, నేను అందుకని ఇంకా కుండీలో నాటలేదు. ఇవి తులసి మొక్కలండి ఒక కుండీలో, ఎందుకంటే ఏమన్నా జలుబు చేసినప్పుడు అట్లా వాటర్ అలా తాగడానికి, కాచుకొని తాగడానికి, తులసాకులు నవ్వడానికి మనం పూజ చేసేవి వాడడం కదండి, అట్లా అనమాట. ఆ ప్లాంట్ కూడా అంతేనండి, అదే ఎండిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇది చూసారా ఎంత బాగుంటుందో అండి, అది స్మెల్ అయితే తలలో పెట్టుకోవడానికి పెట్టుకోము, కానీ అక్కడ ప్లాంట్ దగ్గర నుంచుంటే మాత్రం చాలా బాగా ఉంటుందండి. స్మెల్ వస్తే చాలా అదొక హ్యాపీగా ఉంటుంది. ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్ అండి, ఇది రెడ్ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఆల్మండ్ అంటారు కదండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి అదనమాట. అది అట్లా గ్రిల్స్కి అల్లిచ్చాను కన్నా మా వారు అల్లిచ్చారండి, చాలా హెల్ప్ చేస్తారు, అందువల్లే నేను ఇట్లా మొక్కలు కూడా పెంచగలుగుతున్నాను. ఇలా అంటే బృందావనం టైప్లో ఉంటుందన్నట్లు మధ్యలో ఒక చిన్ని కృష్ణయ్యని పెట్టుకున్నానండి. ఈ పక్కన వచ్చేసి రోజ్ ప్లాంట్ వచ్చేసి ఎండిపోయిందండి, చూద్దాం మళ్ళీ ఏమన్నా చిగురు వచ్చిద్దేమోనని తీసేయలేదనమాట. పూజ చేసుకున్నప్పుడు అంటే ప్రతిరోజు అయితే ఇక్కడేమీ నేను పెట్టనండి, ధూప్ స్టిక్ అనేది పెడతాను అనమాట, స్పెషల్ డేస్లో అలా కొంచెం నేను ఫ్రీగా ఉన్నాను అనుకున్నప్పుడు, లేదంటే హరీబరీగా పూజ అయితే చేసుకొని వెళ్ళిపోతానమాట. ఇది కూడా రెడ్ కలరేనండి, ఇంకా మొగ్గలు రాలేదు. ఇది ఒక టైప్ ఆఫ్ మొక్క అండి, పేరైతే నాకు తెలీదు, పింక్ కలర్ పూలు ఉన్నాయి కదా. ఇది వచ్చేసి క్రోటాన్ మొక్క అండి. ఇది శంకు పూలు, మొన్న ప్లాంట్స్ వీడియో చూశారు కదండి, అవే అనమాట. ఇది వచ్చేసి ఇంకో మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ అంటే ఈజీగా అది పెరుగుతుంది కాబట్టి ఇన్ని పెట్టుకున్నానండి, అంతేగాని మనీ ప్లాంట్ పెంచితే మనీ వస్తాయంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనీ ప్లాంట్లు ఉంటాయండి, కానీ డబ్బులు అనేవి మనకి తగ్గ కష్టానికి తగ్గ ప్రతిఫలమే ఉంటుంది. ఇది వచ్చేసి తమలపాకు మొక్క అండి.
ఇలా మా నేమ్ ప్లేట్ అనేది పెట్టుకున్నామండి. ఇక్కడ మళ్ళీ ఇంకో ఎంటీ కుండీ అనేది ఉంది. దీంట్లో కూడా మొక్క అనేది వస్తుందండి త్వరలో. చెప్పాను కదా, వేరే దగ్గరికి వెళ్ళి కొన్ని ప్లాంట్స్ అనుకున్నాము, అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుందన్నమాట. వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అని వదిలేశాను. ఇది వచ్చేసి మల్లె మొక్క అండి. రోజు ఒక 2-3, ఒక్కోసారి 7-8 దాకా అలా పూస్తున్నాయండి. ఇంకా మొగ్గలు అయిపోవచ్చినాయి, ఇంకొక 4-5 ఉన్నాయి. ఆ పక్కది వచ్చేసి కాగడా మల్లండి. అది కలర్ అని చెప్పి తెచ్చాను, చూడాలి ఏ కలర్ అయ్యిద్ది అనేది. ఓవరాల్గా ఇదండి నా మినీ గార్డెన్. చూసారా, బయటకి గ్రిల్స్లో నుంచి అట్లా అందంగా కనిపిస్తుందండి. ఇంకా బయట అన్ని మొక్కలు పెట్టిన దాన్ని ఇంట్లో వదులుతానా అండి? వదలను కదా. ఇప్పుడు వీడియో తీస్తా చూశానండి, అందుకని ఆకు కూడా తీసేశాను, పండిపోయిందనమాట. ఒకవైపు ఇలా గాజు బౌల్స్లో మనీ ప్లాంట్ అని పెట్టానండి. ఇది టీవీ యూనిట్ దగ్గర అండి. ఇదొక మనీ ప్లాంట్, ఆ పక్కనే బ్యాంబూ ప్లాంట్. మొక్కలతో నింపేసావు అంటారు, చక్కగా నీట్గా చేసుకుంటుంటే అదొక హ్యాపీగా ఉంటుందండి. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అనమాట. మొన్న చెప్పాను కదా తీసుకుంటానని. ఇది వచ్చేసి జూజు ప్లాంట్ అండి. అంతకుముందు రబ్బర్ ప్లాంట్ తీసుకున్నాను, సేమ్ 2 ఒకలాగే ఉంటాయి చూడటానికి. ఈసారి మార్చాను అనమాట. చూడాలి ఇవి ఎంతకాలం ఉంటాయి అనేది. ఆ తర్వాత వంటగదిలో అండి, ఇది కూడా మనీ ప్లాంటే. మా వారైతే మొక్కలతోనే ఇది చేసేస్తున్నావు అంటారు. కాకపోతే అలా ఇంట్లోకి రాగానే హ్యాపీగా ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. అంటే మనకి కళ్ళకి అందంగా ఉంటే హౌస్ అనేది మనం హ్యాపీగా ఉంటామని నేను ఫీల్ అవుతానన్నమాట. ఇంట్లో అంటే నేనేదో నీట్గా ఉంచుతాను అని చెప్పటం లేదండి, ఇట్లా గ్రీనరీ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఒక బాబు ఉన్నాడు కదా, తను 3rd క్లాస్ చదువుతున్నాడు. కొంచెం ఆటలు ఆడతా, బుక్స్ అవి ఎలా పడితే అలా ఉంటుంది. నేను కూడా అంతేనండి, ఆఫీస్కే వెళ్తాను కాబట్టి మళ్ళీ నాకు నైట్ ట్యూషన్ పాయింట్ ఉంటుంది. దీనివల్ల నేను నైట్ వచ్చేటప్పటికేనే 10 అవుతుంది. ఇల్లు నేను నీట్గా పెట్టుకోలేనండి. నేను సండే పెట్టుకున్నాను హౌస్ నీట్గా అనుకుంటే, ఈ మళ్ళీ మండేకో ట్యూస్డేకో మళ్ళీ అంతా తారుమారు అయిపోతుంది. మళ్ళీ సండే దాకా నేను ఏం చేయలేనండి, ఎందుకంటే నాకు టైం ఉండదు. మీకు నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తానండి ఎందుకు టైం ఉండదు అని కూడా. ఇవి వచ్చేసి వాటర్కి తీసుకున్నానండి, మందులు అలా స్ప్రే చేయడానికి, వాటర్ స్ప్రింకిల్ చేయడానికి అన్నట్లు తీసుకున్నాను. ఈ డాగ్ గురించి చెప్తానన్నాను కదా, ఇది వచ్చేసి ఎప్పుడు మా బాబు కోసమని కొన్నానండి. ఆ తర్వాత నాకు మేము అంతకుముందు ఉన్న ఇంటికి ఎదురు హౌస్లో ఇట్లా ఒక డాగ్ని బయట పెట్టేవాళ్ళండి. నేను నిజందే అనుకునేదాన్ని, అలా కట్టేసి పెట్టారేమోనని, దూరం నుంచి కదా అలా అనుకొని ఉండేదాన్ని. తర్వాత తెలిసింది ఏంటంటే అది ఇలా బొమ్మ డాగ్ అని. ఇదేదో బాగుంది కదా అనుకున్నాను. కాకపోతే అక్కడ నాకు కింద ఉండేదాన్ని, అంటే ఫస్ట్ ఫ్లోర్ అనమాట, కింద హౌస్లో ఉండేదాన్ని. దానివల్ల నాకు అక్కడ అలా పెట్టుకోవడానికి లేదు. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాక ఆ బొమ్మను తీసి బయట పెట్టానండి. మొన్న ఈ మధ్య దాకా బాగానే ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఉడత అనేది దాన్ని చించేసిందండి. అది కూడా వస్తుంది, తీసాను ఆ వీడియో కూడా. ఇక్కడ నుంచొని గ్రీన్ టీ తాగుతా అలా రోడ్డుకి వెళ్ళి చూస్తూ ఉంటానండి. ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా బయట ఆ రోడ్డు కనిపిస్తుంది కదండి, ఒక అతను వెళ్తున్నాడు, అటువైపు నుంచి చూస్తూ బయటికి ఏంటైనా బాల్కనీ వైపు చూశాననుకోండి, ఆ గ్రీనరీ అంతా చెట్లు నుంచి బయటికి పూలు అలా ఉండి చాలా బాగుంటుందండి. ఇదిగోండి అలా ఉడత కొట్టేసింది. మళ్ళీ చూస్తున్నాను ఇలాంటి డాగ్ కోసం తీసుకోవాలి అంటే, బయటికి వెళ్ళడం కుదరక తీసుకోలేదండి. ఇది వచ్చేసి నేను బీసెంట్ రోడ్లో తీసుకున్నాను. బీసెంట్ రోడ్ వెళ్ళినప్పుడే మళ్ళీ తెచ్చుకుందాం అన్నట్లున్నాను. అప్పటిదాకా ఈ కుక్క పిల్ల ఇక్కడే ఉంటుందన్నమాట. ఇంకా అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మా ఫ్లోర్ వైపు చూశాను అనుకోండి, చక్కగా అలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలా నేను మా హౌస్ దాటేదాకా చూస్తానే వెళ్తానండి. అది బైక్ మీద వెళ్తున్నా సరే, లేదు అంటే వాకింగ్ చేసుకుంటా వెళ్తున్నా సరే, అదొక కంటికి ఆహ్లాదంగా ఉంటుందండి. నాలాగే